టీజేఎస్ పార్టీల ప్రతినిధులు గిట్ట మనం మహాధర్నకు వచ్చి సంఘీభావం తెలుపుతామని చెప్పేసి చెప్పారు. ఈరోజు ఈ మహాధర్న ఎందుకు నిర్వహిస్తున్నాం, ఏ సమస్యల పరిష్కారం కోసం ఈ మహాధర్న ఇక్కడ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి అనేక విషయాలు మనం వాళ్ళు మాట్లాడి చెప్పారు. మిత్రులారా, 2023 అక్టోబర్ 9 నాడు ఇదే ఇందిరా పార్క్ దగ్గర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల పెన్షన్ 10,000 పెంచాలనే డిమాండ్ మీద భారీ ధర్నా ఇక్కడ మనం నిర్వహించాం. ఆ ధర్నా కంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, అన్ని పార్టీల అధ్యక్షుల్ని కలిసి మెమోరాండం ఇచ్చాం. ఈ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ 10,000 రూపాయలకు పెంచమని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టమని చెప్పేసి అడిగాం మనం అందరం. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు 6,000 రూపాయలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు జరిగినాయి, గెలిచిండ్రు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి ఎన్నికల బహిరంగ సభలలో, ఎన్నికల మీటింగ్లలో ఏం మాట్లాడిండ్రు? ఇప్పుడున్న టీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి, మాకు ఓట్లు వేయండి, మేము గెలిచిన తర్వాత డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. డిసెంబర్ నెలలో పెన్షన్ పెరిగిన పెన్షన్ ఇస్తా, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి మాటలు మనం నమ్మినాం. చివరికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి ఏడాది పూర్తయిపోయింది. 368 రోజులైంది ఈ రోజు వరకు. ఈ 368 రోజులలో ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమం గురించి